శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జయ శ్రీకృష్ణ. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావే వ్రతంలో గోదాదేవి అమ్మవారు ఈరోజు మనకి రెండవ పాసురాన్ని అనుగ్రహించేశారు. మొదటి పాసురంలో ఏం చెప్పారంటే, నారాయణనే నమక్కే పరై తరువాయ్, ఆ శ్రీమన్నారాయణుడినే మనం కీర్తిద్దాము, కీర్తించి పర అనే వాద్యాన్ని మనం కోరుదాము అని చెప్పడం జరిగింది. ఈ మొదటి పాసురంలో ఏ వ్రతం చేస్తున్నారో ఆ వ్రతానికి సాయపడే వాళ్ళు ఎవరు, ఆ వ్రతాన్ని చేయడానికి తమకు ఉండేటువంటి అధికారం ఏమిటో వివరించారు. మనము ఏదైనా ఒక కార్యక్రమం, ఒక పనిని చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు కిందటి పాసురంలో అనుగ్రహించారు అమ్మ. ఏ ఫలమును కాంక్షించి కార్యక్రమం చేస్తున్నాము, పరా అనే వాద్యం కోసం చేస్తున్నాము. దీనిని ఇచ్చేవాడెవరు? భగవంతుడు. దీనికి ఉపాయం చెప్పేదెవరు? భగవంతుడే. అంటే ఉపాయము ఉపేయము కూడా శ్రీకృష్ణ పరమాత్మే అనేటువంటి దృఢ నిశ్చయంతో వీరి వ్రతానికి సిద్ధపడి ఉన్నారు. అయితే మరి వ్రతం చేసే సమయంలో మనం పాటించవలసినటువంటి నియమములు ఏమిటి అంటే, ఒక పని చేసేటప్పుడు, ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఒక ఉత్సవం చేసేటప్పుడు మనం దానికి తగినటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటాం. అటువంటి ప్రణాళిక ఏమిటి? కృత్యాకృత్య వివేచనము. అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి ఆలోచనను ఈ పాసురంలో మనకి అమ్మ అనుగ్రహం చేస్తూ ఉన్నారు. మంచి విషయాలను స్వీకరించడం, చెడు విషయాలను విడిచిపెట్టడం, ఇవన్నీ ఏ విధంగా చేయాలో చెప్తూ అమ్మ ఈ పాసురాన్ని ఈ విధంగా అనుగ్రహించారు. పాసుర విన్నపం. வையத்துவாள் வீர்காள் நாமம் நம்பாவையக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலில் பையத்து என்ற பரமநடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆனந்தனியும் கைகாட்டி ఉయ్యుమారెన్ని యుగందు ఏలో రంబాయ్ అని గోదామ్మవారు తనతో వ్రతానికి వస్తున్నటువంటి గోపికలందరినీ ఉద్దేశించి ఈ వ్రతంలో ఏమి చేద్దాము, ఏమి చేయకూడదు అని చెప్తూ, మనం ఎందుకు ఈ వ్రతం చేస్తున్నాము, నందవ్రజంలో పుట్టినటువంటి సమకాలికంగా ఉంటున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుభవము అనేటువంటి ఆనందాన్ని అనుభవించడానికి, అటువంటి భాగ్యాన్ని వివరిస్తూ వయ్యత్తువాళ్ వీర్గాళ్ అన్నారు. ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించే అమ్మాయిలు, అనుభవించే భామలు అని సంబోధించారు. వీళ్ళు అనుభవిస్తున్న అనుభవం ఏమిటి అంటే, సాక్షాత్తు పరమపదంలో ఉండేటువంటి స్వామి నందవ్రజంలో వచ్చి భక్త సులభుడుగా తన సౌశీల్య గుణాన్ని ప్రకటించుకోవడానికి రావడమే వీరి యొక్క అదృష్టం. అటువంటి భాగ్యశానులారా, ఏంటి మీ అదృష్టము? నందవ్రజంలో అపరిమితమైన ఆనందం ఉంది. కృష్ణ అనే శబ్దానికే అర్థం అపరిమితమైన ఆనందము. అటువంటి ఆనంద స్వరూపుడితో కలిసి జీవించడమే మీ యొక్క అదృష్టము అని వాళ్ళని మేల్కొల్పడానికి ఆ విధముగా సంబోధించారు. గోపికలలో ఒకరైనటువంటి ఆండాళ్ తల్లి కూడా ఆ అదృష్టము తనకి కూడా ఉంది. తనతో ఉండేటువంటి సమకాలికులైన ఆ గొల్లెతలకు కూడా ఉండడం వలన అపరిమితమైన ఆనందాన్ని ఈమె కూడా పొందుతూ ఉన్నారన్నమాట. పరమపదంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిత్యసూరులు. అక్కడ స్వామికితో సమానమైనటువంటి రూపము కలిగి అందరూ ఉంటారు. అందువలన భగవంతుడిలో ఉండేటువంటి దయా, క్షమ, వాత్సల్యము మొదలైన గుణాలు అక్కడ ప్రకటించడానికి వీలు లేకపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ భగవంతుడితో సామీప్యము, సారూప్యము, సాయుధ్యము, సాలోక్యము
అనేటువంటి సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి. అందుచేత జీవులని అనుగ్రహించడానికి తన యొక్క దయా, క్షమ, వాత్సల్యము ఇత్యాది గుణాలన్నింటినీ ఈ జీవుల మీద ప్రకాశింపచేయడానికే భగవంతుడు స్వయంగా కృష్ణుడిగా అవతరించి ఈ నందవ్రజాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వారన్నమాట. అందుచేత ఈ పాసురంలో మొట్టమొదటిగా సంబోధించిన సంబోధన వలన భగవంతుడు తమతో ఉన్నాడు, అదొక్కటే వీరి యొక్క భాగ్యము. వీరు కేవలము గోవులను మేపుతూ పాలు తీయడం అనేటువంటి ఒక వృత్తి మీద ఆధారపడినటువంటి వారికి భగవంతుడు సాక్షాత్ అక్కడికి దిగి రావడమే వారి అదృష్టమట. కృష్ణునితో కలిసి ఒక నేల మీదే ఉండడం, ఒకే కాలంలో ఉండడం, ఒకే ఊరిలో ఉండడం, అది వీరి యొక్క మైత్రి అని చెప్తూ గోదామ్మవారు అలాగా వారిని సంబోధించారు. ఈ ప్రపంచంలో భగవదనుభవంలో రుచి కలిగి తరించే వారందరికీ కూడా ఇది అన్వయిస్తుంది. ఈ గోదామ్మ చెప్పినటువంటి మాట. ఇలా చెప్పిన తర్వాత అమ్మ ఏమంటున్నారంటే, నామం నంబావయక్కు సెయ్యం కిరిసైగల్ కేళీరో అంటే వినండి. ఏంటి వినాలి? మేము ఈ వ్రతంలో ఈ చేసే క్రియలు, కిందటి పాసురంలో ఓ బామలారా మేల్కొనండి అని, వేళ మేము అంటున్నారు గోదామ్మవారు. అంటే భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క గుణగానం చేస్తూ వెళ్ళాలి. అటువంటి గుణగానం చేసినప్పుడు పరస్పరం భావయంతః ప్రేరయంతః, భగవంతుడి గురించి మనకు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ ఇతరులు చెప్పిన విషయాలను మనం వింటూ భాగవతోత్తములను ముందు పెట్టుకుని మనం భగవద్ దర్శనానికి వెళ్ళాలి. అటువంటి సాంప్రదాయం పాటిస్తూ ఇక్కడ మనము ఈ వ్రతంలో చేసే కొన్ని నియమాలను చెప్తాను వినండి అని అంటున్నారు. ఎందుకు ఈ నియమాలు అంటే, ఇంతకుముందు నందవ్రజంలో వృద్ధులు వీరిని కృష్ణుడి దగ్గరికి వెళ్ళనివ్వలేదు కదా. ఇప్పుడు ప్రతిబంధకం తీరి ఈ కాత్యాయని వ్రతం చెయ్యండి, ఈ నందవ్రజంలో ఏర్పడినటువంటి కరువు కాటకాలు పోయి అందరూ ఆనందంగా ఉండేలాగా అని వారు అనుమతించారు. కాత్యాయని వ్రతం గతంలో చేసినప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు ప్రతిబంధకాల్లోనే ఉన్నాం కదా, ఇప్పుడు ఒకేసారి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోకుండా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుని ఆ నియమాలను మనం పరిపాలిస్తూ మనం భగవంతుడి దగ్గరికి వెళ్దాము అని చెప్తూ, కిందసారి పరై అనే వాద్యం కావాలి. ఆయన ఎటువంటి వాడు? నందగోపకుమారుడు, యశోద యొక్క బాలసింహము, నారాయణుడు, చరాచర సృష్టిలో వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణుడు, లోకరక్షణ చింత చేత యోగ నిద్రలో నిద్రిస్తున్నటువంటి స్వామి అని పాడుదాము ఆయన గురించి అని చెప్పారు. ఇక్కడ ఆ పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుని, క్షీరసముద్ర సాయి యొక్క పరమపురుషుని, కృష్ణుని యొక్క శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి వటపత్ర సాయి అచ్చామూర్తి. భగవంతుడి అవతారములు పంచధ అవస్థితస్య, 5 విధములుగా ఉంటాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. కలియుగంలో అర్చావతారం చాలా ప్రశస్తమైనటువంటిది. పరావతారం అంటే పాలసముద్రంలో పాల్కడల్లో శేషుడి మీద నిద్రించినటువంటి స్వామి. అటువంటి స్వామియే కృష్ణావతారంలో కృష్ణుడిగాను, కృష్ణావతారం రామావతారం విభవమును ప్రకటించిన అవతారములు. నారాయణుడు సంతార్యామిగాను, ఈవేళ వటపత్ర సాయిగా ఉండేటువంటి స్వామి అర్చావతార స్వరూపంలో వేంచేసి ఉన్నారు. అటువంటి అర్చావతార స్వరూపంలో ఉండే భగవంతుణ్ణి మనము పాడాలి. ఎలా పాడాలి? పార్కడలు పయ్యెత్తు ఎన్రా పరమనడి పాడి. పాలసముద్రంలో మెల్లగా పడుకుంటాట స్వామి. ఎందుకంటే ఆదిశేషు అనే పెద్ద సర్పము కదా, దాని మీద పడుకున్నప్పుడు ఏవైనా శబ్దాలు వస్తాయి. పరుపు మీద అటు ఇటు దొరికినప్పుడు శబ్దం వస్తుంది కదా, అలా వస్తుందేమో అని. భగవంతుడు ఎలాంటి వాడంటే, యోగ నిద్రలో ఉంటూ కూడా లోకాన్ని రక్షించేటువంటి వాడు. ఒక కృషీవలుడు ఒక పంటను పండించి ఆ పంట దగ్గర తాను ఒక మంచి ఏర్పాటు చేసుకుని పడుకుని నిద్రపోతూ ఆ సస్యాన్ని రాత్రింబగళ్ళు కాపాడుకున్నట్లుగానే భగవంతుడు ఈ సృష్టినంతటినీ జగన్నిర్మాణం చేసిన తర్వాత ఈ రక్షణం కోసం పాలసముద్రంలో
ఆయన నిద్రిస్తూ యోగ నిద్రలో ఉంటూ ఈ ప్రపంచంలో జీవుల యొక్క పరిస్థితుల్ని చూస్తూ ఉంటారు. అటువంటి మహత్వమైనటువంటి లక్షణము కలిగినటువంటి భగవంతుడిని మనం కీర్తిద్దాము, పాలసముద్రంలో పడి నిద్రించిన ఆయన్ని. అందుకని ఈ వ్రతంలో మొదటి నియమం ఏమిటి? పరమ పురుష పాదారవింద సంకీర్తనము. ఆ పురుషోత్తముని యొక్క పాదములను గురించి మనము పాడడము. రెండవది నెయ్యున్నోం పాలున్నోం, నేతులు ఆరగించము పాలు త్రాగము. నందవ్రజంలో కృష్ణుడు ఎప్పుడైతే ఆవిర్భవించాడో అప్పటి నుంచి త్రిగుణీకృతం అయిపోతున్నాయి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటివన్నీ కూడా. అటువంటివన్నీ కూడా వద్దు, మన శరీరాన్ని మనం కృషింపజేసుకుని వెళ్దాము. దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తి వెళ్ళినప్పుడట ఋషులందరూ కూడా తాము తపస్సు చేస్తూ ఉపవాసాల చేత కృషించినటువంటి శరీరాలతో వచ్చి తమకి రాక్షసులు ఏ విధమైన బాధలు కలిగిస్తున్నారో చెప్పడానికి, ఓ రామచంద్ర ప్రభు, నీవు రక్షకుడుగా లేకపోతే రాక్షసుల చేతుల్లో మా శరీరాలు ఎలా ఉన్నాయో చూడు, ఏహి పశ్య శరీరాన్ని, మా శరీరాలు చూడమయ్యా అని చూపించి రక్షణ పొందారట. అలాగే ఈరోజు కూడా మాదకాన్ని కలిగించేటువంటి, అంటే ఈ వేళ పరిభాషలో క్రొవ్వు, అటువంటి నెయ్యిని పాలని మనం తీసుకోవద్దు అని రెండవ నియమంగా చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క పాదాలని ప్రార్థించడం వలన వచ్చిన ఆనందం మనకు చాలు. మనం వేరే కడుపు నింపుకోవడం కోసమని ఇటువంటి పదార్థాలేమీ తీసుకోవద్దు. వాసుదేవ సర్వం, అంతా కూడా భగవంతుడే, వాసుదేవుడే కదా. అటువంటి ఆయన యొక్క నామము స్మరించుకుంటేనే మనకు బలం చేకూరుతుంది. ఉపవాసం అంటే వేరే ఉపవాసం చేయక్కర్లేదు, మనము స్వీకరించేటువంటి పదార్థాలలో కొన్నింటిని విరమించుకుందాం అని గోదామ చెప్తున్నారు. పాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. మనం ఇప్పుడు స్వీకరించవలసిన భోజనం ఏంటంటే అమృతం, కృష్ణుడి యొక్క నామాన్ని సంకీర్తన చెయ్యడమే అని రెండవ నియమం చెప్పారు. మూడవది ఏంటంటే నాట్కాలే నీరాడి. నిన్న కూడా చెప్పారు అమ్మవారు నీరాట్టు వ్రతమని. తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేద్దాము. ఈ ధనుర్మాస వ్రతం ఆచరించాలంటే సూర్యోదయానికి ముందే స్నానం చేసి భగవంతుడిని అర్చన చెయ్యాలి. అటువంటి స్నానం చేద్దాము అని గోపికలందరినీ కూడా చెప్తూ మూడవ నియమాన్ని ఏర్పాటు చేశారు. ఇక నాలుగవది మెయ్యిట్టిలుదో, కాటుకని పెట్టుకోము, కళ్ళకి కాటుకని కూడా ధరించము అంటున్నారు. అంటే ఏ నందవ్రజంలో పాలు పెరుగు అన్నీ కూడా కృష్ణుడి కోసమే ఇచ్చేద్దాం మనం అని. ఇప్పుడు చూడండి, మనం తిరుమల స్వామివారి దర్శనానికి వెళితే అక్కడ పుష్పాలను ఎవ్వరు కూడా తీసుకోరు, వాటిని తలలో కూడా అలంకరించుకోరు. ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ కూడా స్వామివారి అలంకరణకే. అలాగే నందవ్రజంలో ఉండే ప్రతిదీ కూడా స్వామివారికి సమర్పించడమే, సర్వం భగవదర్పణం చెయ్యడానికి అనే ఒక ఉద్దేశం. ఇక మూడవ నియమంలో ఏం చెప్తున్నారంటే మెయ్యిట్టిలుదో, కాటుకని పెట్టుకోము అంటున్నారు. కన్ను అనేది జ్ఞానానికి ప్రతీక కదా, కాటుక పెట్టుకుంటే కళ్ళు ఇంకా వికసిస్తాయి అనేటువంటి జ్ఞానయోగం కలుగుతూ ఉంటుంది, జ్ఞానం కలుగుతుంది కళ్ళ వల్ల. అటువంటి జ్ఞానయోగానికి సంకేతంగా చెప్తూ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, గోపికల యొక్క ఉద్దేశ్యము, వీళ్ళు భగవత్ పరతంత్రులు, అంటే భగవంతునికి అధీనులై ఉన్నవారు. వీళ్ళ మనసంతా భగవంతుని మీదే ఉన్నది. అటువంటి వాళ్ళు భగవంతుడు వచ్చి, కృష్ణుడే వచ్చి, ఇంత అందమైన కళ్ళున్నాయి కదా మీకు, కాటిక ఎందుకు పెట్టుకోలేదు అని కృష్ణుడే అడగాలట వీళ్ళని. అటువంటి చనువు, అటువంటి అభిమానంతో వాళ్ళు కాటుకు పెట్టుకోమని కృష్ణుడికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ జ్ఞానము అనేది కన్నుకు సంకేతం కాబట్టి భక్తి, ఈ కంటికి అలంకారం ఏంటి? భక్తి. అలాగే ఇంతకుముందు నెయ్యున్నోం పాలున్నో ఉన్నప్పుడు అది కర్మయోగం, వాళ్ళ యొక్క వృత్తే పాలు తీయడం, నెయ్యి తయారు చేయడం. ఇది ఆ నందవ్రజంలో జనుల యొక్క వృత్తి, అది కర్మయోగం, ఇది జ్ఞానయోగం, అలాగే భక్తి యోగంగా చెప్తున్నారనమాట. చెప్తూ కాటుక పెట్టుకోము అంటే ఆయనే గబగబా వచ్చి కృష్ణుడే మా అందరికీ కూడా కళ్ళకి కాటుక పెట్టుకుంటారా అని కాటుక తీర్చిదిద్దాలట. అటువంటి కోరికని మన గోపికలు కోరుకుంటున్నారు.
మలరిట్టునా ముడియోం, మేము కొప్పులలో పూలు కూడా ముడుచుకోము. స్త్రీలకి సౌందర్యాన్ని ఇచ్చేటువంటి ఆ పుష్పమాలను తలలో ధరించాలి, మేము ధరించమంటున్నారు గోదాదేవి. ఎందుకంటే పువ్వులు సౌగంధ్యం కలిగి ఉంటాయి. ఆ వికాసం పువ్వులు ఎలా వికసిస్తున్నాయి? భగవంతుడి వల్లనే వికసిస్తున్నాయి. పుష్పాలు వికసించాలంటే మానవ మాత్రులు చేయలేరు. ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యోదయం అయితేనే పువ్వులు వికసిస్తూ ఉంటాయి. సౌగంధ్యము, పరిమళము అన్ని వైపులా వ్యాపిస్తూ ఉంటుంది. అటువంటి పుష్పములు భగవంతుని వలనే వికసిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కృష్ణుడికి దూరంగా ఉన్నాం కాబట్టి ఆ పుష్పాలను మేము ధరించము. భగవద్ అనుభూతి కలిగినప్పుడే ఆ పుష్పాలను మేము ధరిస్తాము. మాకు భగవంతుడితో నిత్య సంబంధము కావాలి, నిత్య నూతనమైన ఆహ్లాదం కావాలి అని పుష్పాలు కూడా మేము ధరించము అని ఇంకొక నియమంగా ఇందులో చెప్పుకున్నారు. దీని వలన కూడా ఏంటంటే కాటికి పెట్టుకోవడం ఎలాగైతే మానేస్తామంటున్నారో పువ్వులు కూడా పెట్టుకోవడం మేము విరమిస్తాము అనడం వలన కృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి మీ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుందర్రా, ఈ పుష్పమాలు ధరించండి అని ఆయనే చెప్పాలట. అంతటి భక్తితో ఆ భగవంతుని కోరడానికనే జ్ఞాన భక్తులను ఆర్జించుకుని కర్మయోగంలో నిష్ఠులైనటువంటి వీళ్ళందరూ కూడా, గోపికలందరూ ఈ నియమాలు ఏర్పాటు చేసుకున్నారు భగవంతుడి కోసం. మరి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే సృష్టిలో అంతా కూడా వాసుదేవ సర్వమితి కదా, అంతా భగవంతుడే కదా, అంతా ఆయనకే ఇవ్వాలి. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనే మళ్ళీ మనకిస్తారు అనేటువంటి ఒక ఆంతర్యమైన భావన కూడా గోదామ్మ వారు ఇందులో చెప్తూ మరి ఒక మంచి నియమం చెప్తున్నారు. శయ్యోదన శయ్యో, మా పెద్దవాళ్ళు మా వంశంలో పూర్వీకులు చెయ్యనటువంటి పనులు మేము చెయ్యము. వాళ్ళు ఏ పని అయితే చేశారో ఆ పనినే మేము చేస్తాము అంటున్నారు. శాస్త్రంలో నిషిద్ధములు, ఇది చెయ్యకూడదు అని శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ నిషేధించిన పనులు మాత్రం మేము చెయ్యము. మా పెద్దలు ఆచరించిన సత్కర్మలను మాత్రమే మేము చేస్తామంటున్నారు. అంటే పూర్వుల యొక్క ఆచారాల్ని, వారి సాంప్రదాయాల్ని గౌరవించడం మన యొక్క లక్ష్యంగా గోదామ మనందరికీ కూడా చెప్తున్నారు. అలా చెప్తూ ఎలాగంటే శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచి రాజ్యం స్వీకరించమని అంటే ప్రజలు అంగీకరించిన, పురోహితులు చెప్పిన, వంశంలోని పూర్వులు ఏదైతే నియమాన్ని ఏర్పాటు చేశారో ఆ నియమం ప్రకారమే నేనుంటాను. వంశంలో పూర్వాచారం ఏంటంటే జ్యేష్ఠపుత్రుడే రాజు అవ్వాలని, అందువలన అదే జరగాలి, కానీ చిన్నవాడినైనా నేను రాజ్య స్వీకారం చెయ్యను అని ఆయన భరతుడు చెప్పినట్లుగా. అలాగే విభీషణుడు శరణాగతి కోసం వచ్చినప్పుడు శ్రీరాముణ్ణి ఆశ్రయించడానికి ముందుగా నివేదయతమాం క్షిప్రం, నేను వచ్చానని ఎరిగించమని అక్కడుండే వానరులతో అంటాడనమాట. శ్రీరాముడే తనకు సర్వం, ఆయన్నే శరణు కోరాలని వచ్చాడు సుగ్రీవుడు. అయినా అక్కడ ఉండేటువంటి వానర శ్రేష్ఠుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసి అప్పుడు ఆయన దగ్గర శరణాగతి కోరాడు. అలాగే భాగవతోత్తములు, పూర్వాచార్యులు చేసినటువంటి సాంప్రదాయాన్ని మేము పాటిస్తాము అని ఒక మంచి నియమంగా గోదాదేవి ఏర్పాటు చేసి, తీక్కురులై సెన్రోదోం, ఇతరులకు అనర్థాన్ని కలిగించే మాటలు మాట్లాడము అంటే ఇతరులను నిందించడం కానీ, ఇతరుల గురించి చెడుగా చెప్పడం కానీ అటువంటివేమీ మాట్లాడమంటున్నారు. మా వాక్కులో ఏముంటుందంటే సత్యము, హితము, ప్రియము. ఇది అందరూ ఆచరించవలసిన విధానం. వాక్కు ఎలా ఉండాలంటే సత్యంగా ఉండాలి, మేలు చేకూర్చేదిగా ఉండాలి, మనసు బాధ పెట్టకుండా ఉండాలి. అంచేత ఇటువంటి 3 లక్షణాలు కలిగిన మాటలే మేము మాట్లాడతాం, కానీ ఇతరుల్లో దోషాలించడం అనేది చెయ్యము, దూషించడము చెయ్యము, హేళన చెయ్యము. ఇటువంటి వాక్కునికి ఉండే దోషాలు మేము చెయ్యము. ఆత్మస్థుతి కూడా మేము చేసుకోము. మంచి సత్యవాక్యాన్ని, హితవాక్యాన్ని, ప్రియవాక్యాన్ని మేము మాట్లాడతాము అని గోదామ్మవారు మరి ఒక నియమాన్ని ఏర్పాటు చేసి
అయ్యమం పిచ్చయం ఆందనయం కైగాట్టి. దానము ధర్మము భిక్షాన్ని ఇస్తూ ఉంటాం. ఈ వ్రత నియమాల్లో మరొక నియమం ఏంటంటే దాన ధర్మాలు చెయ్యడం. ఈ దాన ధర్మాలు ఎలా చేయాలట? శ్రీరామచంద్రమూర్తిలో ఉందట ఈ లక్షణం. ఎవరైనా ఏదైనా కోరినప్పుడు దానం ఇచ్చి, అయ్యో వీళ్ళకి తగినంత నేను ఇవ్వలేకపోయానే అని బాధపడతారట శ్రీరామచంద్రుల వారు. అటువంటి విధంగా మేము దాన ధర్మాలు చేస్తూ వాళ్ళకి కావలసినంత మేము చెయ్యలేకపోయామే అని విచారిస్తారట. అంచేత భగవద్ అనుభవాన్ని, భాగవత వైభవాన్ని తాము తెలుసుకొని, ఇక్కడ దానం అంటే ఏంటంటే భగవత్ వైభవాన్ని, భాగవతోత్తములు ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనము గ్రహించిన విషయాన్ని 10 మందికి చెప్దాము. ఇది మనం ఇచ్చేటువంటి దానము అని చెప్తూ, ఇదే కాకుండా బాహ్యంగా కూడా దాన ధర్మాలు చేస్తాము అని ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని నియమాలు ఏర్పాటు చేసుకున్నాక విజయమారణ్యుగందు ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ఈ వ్రతాన్ని ఉజ్జీవింపచేస్తాయి. ఈ ధనుర్మాస వ్రతానికి, ఈ శ్రీ వ్రతానికి వైభవం చేకూర్చేటువంటి ఈ లక్షణాలన్నీ మేము పాటిస్తాము. ఏమిటి? పరమపురుషుని యొక్క పాదార విందాలను కీర్తించడం, శరీరానికి మాత్రమే పోషకాలైనటువంటి పదార్థాలని భుజించకుండా ఉండడం, ఆత్మశుద్ధి కోసం మాత్రమే పదార్థాలను స్వీకరించడం, బాహ్యంగా ప్రాతకాలంలో శౌచంగా స్నానం చేయడం, భగవద్గుణములలో స్నానం చేయడం, అలంకారాలు చేసుకోవడంలో మేము సమయాన్ని వృధా చెయ్యము, ఆత్మకి అలంకారం చేసుకుంటాము. అంటే ఆత్మకు అలంకారం అంటే నిష్కామంగా కర్మలు, జ్ఞానభక్తులను మేము సంపాదించుకుంటాము, అహంకారంతో ఉండము, అన్నీ కూడా భగవంతుడి కోసమే చేస్తున్నాము అనేటువంటి సంకల్పంతోనే మేము ఈ వ్రతంలో ముందుకు వెళ్తాము. మన పూర్వులు ఆచరించని పనులు మేము చెయ్యము. భగవద్భజనానికి విరోధులైనటువంటి వాళ్ళ మీద భగవత్ సాన్నిధ్యాన్న వాళ్ళకి అనర్థం కలగకుండా వాళ్ళని తృణీకరించి మాట్లాడడం అనేది చెయ్యము. దాన ధర్మాలు చేస్తాము. భగవద్గుణ వైభవం, భాగవత ప్రభావము మనకు తెలిసిన దానిని ఇతరులకు అందించి వాళ్ళకి మనం ఉపకారం చేసామని అహంకరించకుండా ఇంకా ఎంతో సేవ చేయాలని మేము భావిస్తాము అని ఇన్ని నియమాలని ఈ 2వ పాసురంలో అమ్మవారు మనకి అనుగ్రహం చేశారు. ఇట్లు ఆ భగవద్ అనుభవాన్ని అందించడానికి సాధనమైన విధానాలను స్వీకరించడం ద్వారా మన మనసు ఒక ప్రీతి పాత్రమై ప్రీతినంది, ఇటువంటి ప్రీతినందిన వారు మాత్రమే ఈ వ్రతంలో ప్రవేశించడానికి వీలుగా అమ్మవారి ఈ నియమాలని ఈ పాసురంలో మనకు అనుగ్రహించి బోధించారు. ఇటువంటి నియమాలతో మనం ఈ వ్రతంలో ముందుకి కొనసాగుదాం. స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.